మీ భూమి మీ హక్కుతో రైతులకు భూ హక్కులపై భరోసాతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూ రికార్డులను అత్యంత పారదర్శకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తూ రైతులకు భద్రతమైన భూ హక్కులను కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా గురువారం బనగానపల్లిలో నిర్వహించిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి సి అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రులు, రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రోడ్లు భవనాల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మీకు స్టాచ్యురేషన్కి వస్తారా? దీంతో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉంది సార్, మనకి క్యాస్కేడ్స్ మొత్తం కలిసి ఇప్పుడు మీకు ఆ ఫారెస్ట్ ఏరియాలో కూడా మీకు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూ యజమానుల హక్కులను పరిరక్షించడం, భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం, పారదర్శకమైన భూ పరిపాలనను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో సెక్యూరిటీ ప్రెస్ లో ముద్రిస్తున్నామని, వాటిలో క్యూఆర్ కోడ్, బ్లాక్ చెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా రికార్డుల భద్రతను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తూ రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించి వారి ఆమోదంతో రికార్డులను ఖరారు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది గ్రామాల్లో సర్వే పూర్తి చేసి లక్షలాది పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2027 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి భూ యజమానికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. భూమి మీది, మీ భూమి మీద ఫోటో ఆనాటి పాలకులది. భూమి చుట్టూరు సర్వే రాళ్లపైన కూడా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఫోటో పిచ్చి పరాకాష్ఠకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. అది ఆలోచించిన తర్వాత నేను ఆలోచించాను, ఒకవేళ వేస్తే మీ నాన్న ఫోటోనో మీ తాత ఎవరైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ వీళ్ళ ఫోటో వేసుకోవడం తప్పని ఆ ఫోటోను రద్దు చేసి రాజముద్రతో ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. వారసత్వ ఆస్తుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆటోమిటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వేగంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తూ ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జలాధార జలహారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మలిచే చర్యలు, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి, చెక్ డ్యాంల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు. ఈ నెలలో రాష్ట్రంలో 428 గ్రామాలు 2,48,00,000 పాస పుస్తకాలు అందించాం. నంద్యాల 8,412, బనగానపల్లిలో 1,125 పాస పుస్తకాలు అందించాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంకో పక్కన ఇవి జరిగితే
భూ వివాదాలు ఉండవు. కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ ఉన్నారు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరంగా అందించేందుకు వాట్సాప్ ఆధారిత మనమిత్ర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, వివిధ ప్రభుత్వ ధ్రువపత్రాలను సేవలను డిజిటల్ విధానంలో ప్రజలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాయలసీమలో పారిశ్రామికరణ, హార్టికల్చర్, గ్రీన్ ఎనర్జీ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అప్పుడు రాయలసీమ రాళ్లసీమ, నేను కూడా రాయలసీమ బిడ్డని ఈ రోజు చెప్తున్నా మీకు. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. ప్రజలే ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రజలే అండాదండ, ప్రజలకే కైదండగా ఉంటానన్న మీ సౌజన్యానికి శతదా సహస్రద శతనద సుమాంజలి అర్పిస్తున్నాం సార్. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులకు, అధికార వర్గానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్సుమాంజలి అర్పిస్తున్నాం సార్. సహకారం ఇచ్చేటువంటి రైతన్నలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సమస్య పట్ల సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని సభావేదిక సాక్షిగా చేసినటువంటి గౌరవ సీఎం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.